వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఇది ఈరోజు అయిపోయినటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఎగ్జామ్. ఓకే, న్యూ సిలబస్ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ సెక్షన్ ఏలో అంతా గ్రామర్ పార్ట్సే అడిగారనమాట. ది క్యాటిల్, ఈ బ్లాంక్కి ఆన్సర్ ఏంటంటే ది క్యాటిల్ డాష్ గ్రేజింగ్ ఇన్ ద మిడో వర్ అనమాట. ఎందుకంటే క్యాటిల్ అనేటువంటిది సింగులర్ కాదు, ప్లూరల్ అనమాట. ఓకే, మే ఐ హ్యావ్ డాష్ వాటర్ మీన్స్ ఇక్కడ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి దీని మీనింగ్. ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత షీ ఆన్సర్డ్ ది క్వశ్చన్ ఇది దీనికి ఆన్సర్ ఏంటంటే రాంగ్లీ అని అర్థం. ఆ తర్వాత ఐ స్పీక్ ఇంగ్లీష్ వెల్, దీని ఆన్సర్ దేర్ ఈస్ ఎ విండో డాష్ ద టేబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. ఓకే ఓకే, అండ్ సమ్ టైమ్స్ బిహైండ్ కూడా అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ హియర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. దీని ఆన్సర్ చూద్దాం. ఏమడిగారంటే సినోనిమ్స్ అడిగారు, యాంటోనిమ్స్ అడిగారు. ఇక్కడ చూడండి, ఎరోనియస్ అంటే దీని మీనింగ్ ఏంటంటే రాంగ్ అని అర్థం. ఇక్కడ రాస్తాను, రాంగ్ అనమాట. అన్ప్లీజెంట్ అంటే సినోనిమ్, దీనికి ఏంటి సినోనిమ్ అన్ప్లీజెంట్కి అంటే డిస్కంఫర్ట్. ఓకే, డిస్కంఫర్ట్ అని చెప్పేసి దీని యొక్క సినోనిమ్. తర్వాత ఫ్రైటెండ్, దీని యొక్క సినానిమ్ ఏంటంటే అఫ్రైడ్ అని, అఫ్రైడ్. ఓకే, తర్వాత డిస్సిమిలర్. ఇక్కడ చూడండి యాంటోనిమ్ అడిగారు కదా, చాలా సింపుల్ చూడండి. ఇది ఇక్కడ డిస్ తీసేస్తే అయిపోయింది, అది యాంటోనిమ్ అవుతుంది. సిమిలర్కి డిస్సిమిలర్. ఓకే, ఇక్కడ యాంటోనిమ్ అన్సేఫ్కి యాంటోనిమ్ అడిగారు కదా, అన్ తీసేస్తే సేఫ్, అది ఆన్సర్ దానికి. ఓకే, ఇక్కడ చూడండి ద వూల్ఫ్ డెజర్టెడ్ హర్ కబ్స్. డెజర్టెడ్ మీన్స్ అన్నాడు, అంటే డిజర్ట్ చేసింది. దాని యొక్క మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ అని ఇక్కడ అర్థం, వదిలేసింది అని చెప్పేసి. ఐ యూజువలీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సీరియల్ అన్నాడు. ఓకే, సీరియల్ యొక్క మీనింగ్ అడిగారు అనమాట. సీరియల్ యొక్క మీనింగ్ ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ అని చెప్పి ఇక్కడ మీనింగ్. ఓకే, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్. ద చైల్డ్ సాట్ క్లోజ్ టు హిస్ మదర్. ఓకే, ఇందులో ఆన్సర్ ఏది చెప్పారంటే ఇక్కడ క్లోజ్ అనేటువంటి పదం యొక్క మీనింగ్ చెప్పండి అన్నాడు. దీని అర్థం ఏంటంటే సిట్ టుగెదర్ అని చెప్పేసి. ఇక్కడ ఆన్సర్ ఇది అనమాట. నెక్స్ట్, ది డాష్ ఆఫ్ ద గుప్తాస్ ఈజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ గ్లోరియస్ టైమ్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అన్నారు కదా. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ఇది ఇట్లా అంటే ఒక డైనస్టీ గురించి చెప్పేటప్పుడు, ఒక వంశం పాలన గురించి చెప్పేటప్పుడు మనం ఇక్కడ రెయిన్ అనేటువంటిది ఉపయోగిస్తాం. రెయిన్ అంటే వాళ్ళ యొక్క టైం అనమాట, ఆ పరిపాలన యొక్క టైం. ఓకేనా, రెయిన్ చూడండి, గుర్తుంచుకోండి. ఇందులో జీ ఉంటుందన్నమాట, జిఎన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కుడ్ యూ డాష్ ఫిల్మ్ ఫర్ ఏ మినిట్. ఇది ఏంటంటే పాజ్, ఇక్కడ ఆన్సర్ కదా. దెన్ ఫ్రూట్ చూడండి, ఫ్రూట్ యొక్క ఈ ఇంగ్లీష్ వర్డ్ని మనకు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో రాయండి అన్నారు. నేను ఇక్కడ నేను రాస్తా చూడండి. ఫ్రూట్ అనేటువంటిది ఎలా వస్తుందంటే ఎఫ్ ఆర్ ఊటీ, ఫ్రూట్. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ ఫెనాటిక్స్ ఉంది కదా, ఈ ఫెనాటిక్ ఇక్కడే రాస్తాను, ఇక్కడ ప్లేస్ కిందికి ఉంది కదా. దెన్ ఇది బి అనుకుందాం, ఇది ఏ. ఓకే, బి ఫెనాటిక్ కదా. ఇక్కడ చూడండి ఫెనాటిక్స్ అనమాట. ఓకే, ఇలా అనమాట, అంటే ఇక్కడ స్లాండ్స్ పెట్టాలన్నమాట ఇది. నెక్స్ట్ సి చూద్దాం, ఎంజాయ్మెంట్ కదా, ఎంజాయ్మెంట్. ఓకే, ఇక్కడ ఓ అనమాట, ఎంజాయ్మెంట్. ఇక్కడ స్లాండ్స్ పెట్టిద్దాం, ఇది కరెక్ట్ అవుతుంది ఆన్సర్. ఆ తర్వాత లాస్ట్ ఇక్కడ డి ఉంది కదా, డి ఆన్సర్ ఏంటంటే కేటగిరీ కదా, కేటగిరీ. ఇది ఈ అనమాట, ఈ రాస్తాను, ఇది సరిపోతుంది. ఓకే, కేటగిరీ అనమాట. ఓకే, మన ఇలా ఉంటుంది కదా మనకు సింపుల్గా, అది అనమాట కేటగిరీ. అంటే ఓని దీన్ని ఓగా పలకాలంట, కేటగిరీ. జడ్జ్మెంట్ చూడండి, జడ్జ్మెంట్ కాదు దాన్ని ఇలా అనాలి. ఈ ఆన్సర్ ఇక్కడ రాస్తా, ఇగో జడ్జ్మెంట్, ఏ అనమాట, జడ్జ్మెంట్. ఓకే, ఇదే ఆన్సర్ ఇలా. ఆ తర్వాత
డొమెస్టిక్ ట్యాక్సెస్ ఆర్టిఫిషియల్ అని చెప్పేసి వీటిని అడిగాడు. వీటిలో నెంబర్ ఆఫ్ సిలబుల్స్ అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి, డొమెస్టిక్ ఎన్ని 3, ట్యాక్సెస్ 1 4, అంటే మొత్తం కూడా సిలబుల్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో అంటే 4 ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఓకే, ఎన్ని ఉన్నాయని ఇక్కడ 4 ఉన్నాయి. డిసపియరెన్స్ ఉంది కదా, దీని మీద స్ట్రెస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగాడు, వర్డ్ స్ట్రెస్ అడిగాడు కదా, ఇది సెకండ్ పి మీద ఉందన్నమాట, డిసపియరెన్స్. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది ఫైండ్ అన్నాడు, స్కాలర్లీ ఇక్కడ వస్తుంది అనమాట, స్కాలర్లీ ఎస్ మీద. ఓకే, ఈజ్ దిస్ యువర్ బుక్ అన్నాడు. ఈజ్ దిస్ బుక్ చూడండి, అంటే దీనికి ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనమాట. ఈజ్ దిస్ యువర్ బుక్, ఎస్ అంటాం. ఎస్ అంటే ఇది ఎటువంటి ఇంటోనేషన్ ఉంటుందంటే రైజింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. ఓకే, రైజింగ్ ఇంటోనేషన్. ఓకే, రైజింగ్ ఇంటోనేషన్. ఇక్కడ రైజింగ్ అని, ఫాలింగ్ అని, రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇక్కడ మటుకు మనకు రైజింగ్ ఇంటోనేషన్ ఉంటుందన్నమాట, రైజింగ్ ఇంటోనేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్ ది అప్రోప్రియేట్ వర్బ్ ఫార్మ్స్ అడిగారు, వాటి గురించి చూద్దాం. చూస్ ది అప్రోప్రియేట్ వర్బ్ ఫార్మ్స్లో ఇక్కడ చూడండి, విజిటర్స్ డాష్ నాట్ మిస్యూజ్ అన్నారు, ఇక్కడ మస్ట్ ఆన్సర్. ఇంకా వీడియో లెంత్ ఎక్కువైతే నేను ఆన్సర్ కూడా చెప్పేసాను. ఓకే, అవుట్, తర్వాత ఐ డాష్ టేకప్ ఈ కోడ్స్ని కాలిగ్రఫీ అని చెప్పేసి ఉంది కదా, క్యాన్. ఓకే, కెన్ ఐ టేకప్ ఏ కోడ్స్ ఇన్ కాలిగ్రఫీ, ఇక్కడ చూడండి క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఇది కొంత పొలైట్నెస్ కిందికి వస్తుంది కదా, మనకు మోడల్స్తో అడగాలన్నమాట, మోడల్స్ వీటితో అడగాలి. నెక్స్ట్ విక్రమ్ డాష్ స్విమ్ ఎఫర్ట్లెస్లీ అని చెప్పేసారు, ఖుడ్ అనమాట, ఇక్కడ ఇది కూడా మోడల్ అనమాట. ఐ డాష్ బార్న్ బ్రౌన్ డాగ్ అనమాట, ఐ హ్యావ్ బ్రౌన్ డాగ్ అని చెప్పేసి దాని ఆన్సర్. ఓకే, గ్రామర్ టాపిక్స్ అంటే ఇవి అనమాట వీటి యొక్క కీస్. ఎక్కడో ఒక్కటో రెండో కొంత చిన్న చేంజ్ ఉండొచ్చు అనమాట, ఎందుకంటే కొన్ని కీస్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిల్లో స్లైట్గా ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ పేజ్ చూస్తే ఇక క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు ఇక ఎస్ఎస్ ఉంటే ఎస్ఎస్ అన్నీ కూడా రాసి ఉంటారు నాకు తెలిసి. ఓకే, వీటి గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదనమాట. సో నెక్స్ట్ ఎగ్జామ్ది ఏదైనా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ లేదా రివ్యూ కావాలంటే దాని యొక్క పేరు రాసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని చేస్తాను. థ్యాంక్ యూ.